నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో చిట్టి బజ్జీ ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో, చేసే విధానం మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మన వీడియోస్కి కామెంట్ చేయండి. సో చిట్టి బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో శనగపిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి కావాల్సిన పదార్థాలు. సో పచ్చిమిర్చి, ఆనియన్, శనగపిండిలోకి తగినంత వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మిశ్రమం అనేది చిట్టి బజ్జీలు వేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా అంత మెత్తగా కాకుండా, అంత గట్టిగా కాకుండా తగిన మోతాదులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకొని కొంచెం సైడ్కి అలాగే పెట్టుకొనేసి అది మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఇది మగ్గేంత వరకు మనం గ్యాస్ స్టవ్ స్టార్ట్ చేసి దాని మీద పెనం పెట్టేసి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని సో ఇలాగ సైడ్కి కలిపి పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, శనగపిండి, సరిపొడి. సో ఇప్పుడైతే మన స్టవ్ని వెలిగించి పాత్ర పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ మరిగేంత వరకు వేచి ఉండాలి. సో ఆయిల్ మరిగింది ఎలా తెలుస్తుందంటే కొంచెం వాటర్ డ్రాప్ కానీ, సో మనం కలుపుకున్న బజ్జీ మిశ్రమాన్ని కానీ కొంచెం వేసామంటే అది అప్పుడే ఆయిల్ బాయిల్ అయిందా లేదనే విషయం మనకు అర్థమైపోతుంది. సో పెద్దవాళ్ళకి ఇది క్లియర్గా తెలుస్తుంది, ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం లేటుగా తెలుస్తుంది. సో ఇలా ఆయిల్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఆయిల్ అయితే మరిగిపోయింది. ఇప్పుడైతే మనం బజ్జీ మిశ్రమాన్ని చిట్టి బజ్జీల మాదిరిగా వేసేసుకుందాం. సో చిన్న చిన్నగా బజ్జీలు అనేది వేసేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవడం దాన్ని చిట్టి బజ్జీ అంటారు. సో మిర్చి బజ్జీ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా తీయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో అయితే చిట్టి బజ్జీ ఎలా చేయాలో చూడండి. సో ఇలాగా స్పేస్ ఉన్న దగ్గరల్లా బజ్జీని అలా ఆయిల్లోకి వదిలేయాలి. సో ఇలాగా మొత్తం ఆయిల్లో బాయిల్ అయ్యి నీట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో వేసిన తర్వాత మనం ఆ బజ్జీల్ని మళ్ళీ ఒకసారి అలా తిప్పుకుంటే నీట్గా కుక్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే మాడిపోతాయి వేడి ఎక్కువ. సో ఇలా గంటితో అలా అలా తిప్పుతూ ఉంటే సో రెండు వైపులా నీట్గా కాలుతుందన్నమాట బజ్జీ అనేది. సో ఇలాగా మొత్తం తిప్పుకోవాలి. తిప్పుతూ ఉంటే అది మంచిగా రెండు వైపులా కాలుతుంది, పచ్చిగా వండుకోకుండా నీట్గా కుక్ అవుతుంది. సో మీకు బజ్జీ ఏ టైంలో ఇష్టమో, వర్షం పడిన టైంలో ఇష్టమో, లేదంటే మార్నింగ్ టీతో ఇష్టమో కామెంట్ చేయండి. ఎవరి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చూద్దాం. సో ఈ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తాయని అనుకుంటున్నాం. సో మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయో, ఎవరు చూస్తున్నారో ఫ్రమ్ కూడా పెట్టేసేయండి, చూద్దామండి. సో ఇలాగ మొత్తం కుక్ అయిన తర్వాత బజ్జీ అనేది బయటికి తీసేసుకోవాలి. ఆయిల్ మొత్తం అలా షేక్ చేయడం వల్ల కిందకే పడిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం బజ్జీలు అయితే మళ్ళీ ఇంకొకసారి వేసేద్దాం. క్లియర్గా మొత్తం ఏం లేకున్నట్లు తీసేసి మళ్ళీ వేసేసుకుందాం. సో ఇలా మళ్ళీ చిన్న చిన్నగా అనేది మళ్ళీ ఫుల్గా వేసేద్దాం ఆయిల్లోకి. సో మీరు పెద్ద ఫ్యామిలీ అయితే
ఎక్కువ చేసుకోండి, చిన్న ఫ్యామిలీ అయితేనే తక్కువ చేసుకోండి. బట్ అప్పుడప్పుడు మాత్రం ఇదండి, డైలీ మాత్రం స్కిప్ చేయండి. హెల్త్కి అంత మంచిది కాదు డైలీ తినడం వల్ల. టేస్టీ పర్పస్ మాత్రమే. డైలీ తింటే గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడప్పుడు మాత్రమే టేస్ట్కి తగ్గట్టు తినాలి. సో ఇలాగ మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ గంటితో నీట్గా రెండు వైపులు తిప్పుకొని కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ చాలా వేడి మీద ఉంది. సో అట్లా వేయగానే ఇట్లా కాలిపోతున్నాయి. సో ఇప్పుడు మనం తిప్పుకోవాలి, లేదంటే అలాగే పెట్టామంటే మాడిపోతాయి. సో తిప్పుతూ ఉంటే మొత్తం ఈ రెండు వైపులా నీట్గా కాలే అవకాశం ఉంది. సో లేదంటే అలా పాత్రకి అంటుకొని పోతుంది, అది అతుక్కోయింది, రావట్లేదు. సో ఇలాగా మనం ఎప్పుడెప్పుడు రెండు వైపులా తిప్పుతూ ఉండాలి. తిప్పడం వల్ల ఏంటంటే రెండు వైపులా నీట్గా కాలుతుంది. సో చూశారు కదా ఎలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయో. సో అలాగ బ్రౌన్ కలర్లోకి వస్తే మంచిగా కాలిందని అర్థం. పచ్చిగా లేకున్నట్లు మంచిగా కాలిందని అర్థం. సో అప్పుడప్పుడు మనం తిప్పుతూ ఉంటే, సో ఇలా గంటితో తిప్పుతూ ఉండాలి. సో అప్పుడే మనకి రెండు వైపులా కాలుతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ చాలా వేడిగా ఉంది. బజ్జీ అనేది చక్కగా కాలుతుంది. సో ఇప్పుడు మనం ఇలా అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా కాల్చుకోవడం వల్ల బజ్జీ అనేది మంచిగా కాలుతుంది. సో ఇలా బజ్జీ అనేది చాలా సింపుల్. సో తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి అండ్ సాంబార్ ఆర్ చట్నీ దాంట్లోకి ఈ చిట్టి బజ్జీ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తృప్తిగా తినేస్తాం అన్నమాట. సో ఇంతేనండి ఈరోజు. చిట్టి బజ్జీ అనేది చాలా ఈజీ, ప్రతి ఒక్కరు చేసుకునేది. వంట రాకపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. ఈజీని, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, సింపుల్ ప్రాసెస్. సో ఇలాగా మొత్తానికి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వేడి వేడి బజ్జీని అలా కారపొడి చల్లుకొని తినడమే ఇంకా. సో ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా అన్నం పెట్టుకొని, సో ఇప్పుడైతే మనం అన్నం పెట్టేసుకుందాం. వేడివేడిగా అన్నం పెట్టేసేసుకొని అందులోకి పప్పు, సో అన్నం చాలా వేడిగా ఉంది, దానికే పొగలు వస్తున్నాయి. సో ఇప్పుడు పప్పు పక్కన వేసుకుందాం. సో తర్వాత బజ్జీ, పప్పు, వైట్ రైస్, వేడిగా ఉన్న రైస్. సో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. లైక్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.